యూరియా కష్టాలు తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అది బాగా ఎక్కువగా కనిపిస్తోంది. రైతులు రోడ్డెక్కి రోదిస్తున్నా ఏలిన వారు పట్టించుకోవడం లేదు. తమ దారి వేరే దారి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. యూరియా సమస్య రాజకీయ రంగు పులుముకుంటోంది. బుకింగ్ యాప్ ద్వారా యూరియా కేటాయింపుపై ప్రతిరోజు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రైతు వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడం, ఉన్నవారు కూడా యూరియాను ఎలా పొందాలో తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల కోటా విడుదలైన నిమిషాల వ్యవధిలోనే సరుకు అయిపోవడంతో రానివారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వద్దంటూ రోడ్డెక్కుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యూరియా రగడపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు 80,857 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, పసుపు పంటలకు తొలకరికి ముందే యూరియా సిద్ధంగా ఉంచాలి. ఈ ప్రణాళిక మేరకు ఇప్పటి వరకు సుమారు 40,000 మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా 1,46,393 మంది రైతులు 21,000 మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారు. అయితే ఇంతవరకు 50% ఎరువులు మాత్రమే అందుబాటులోకి రావడంతో అవసరం ఉన్న ప్రాంతాల్లో కొరత ఏర్పడుతోంది. యాప్ విధానంపై అవగాహన లేనివారు, నిరక్షరాస్యులు మాత్రం ఇప్పటికీ సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు. పంటలు ముందుగా సాగు చేసే బోధన్, బాన్సువాడ ప్రాంతాల్లో యూరియా అందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ పాటికే దుక్కులు సిద్ధం చేసుకున్న వారు అదును దాటిపోతే పంటల పరిస్థితి ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నేరుగా సొసైటీల్లో బస్తాలు విక్రయించేవారని, అప్పుడు క్యూలో నిలబడైనా యూరియా తీసుకునేవారమని అంటున్నారు. ప్రస్తుతం యాప్ పై అవగాహన లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దాదాపు 2 నెలలు అయిపోయింది. మొక్కజొన్న ఏదైతే సుంటి దశకు వచ్చింది, ఈ రోజు దానికి 2-3 రోజుల యూరియా లేకపోతే పంట దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి రైతులు ఆవేదనతోటి రోడ్డెక్కడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే వర్షం పడితే అదం చూసి చేసేదే వ్యవసాయం. మరి ఈ రోజు వర్షం పడితే రేపు యూరియా కొట్టారు రైతు, వర్షం లేకపోతే ఇంకో పని చేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా కోసం రైతులు చేనులో పని చేసుకుంటారా, మరి రోడ్డు మీద తిరుగుతాడా, క్యూ లైన్లలో పోతాడా? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది, చంద్రమండలం మీద అడుగు పెడుతున్నారు, కానీ రైతులు మాత్రం యూరియా లైన్లలో అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే 24 గంటలు యూరియా కోసం తిరుగుతూనే పోతున్నారు. స్మార్ట్ ఫోన్లు వాడడం తెలియక, ఆ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, సకాలంలో ఎరువులు పంటకు వేయలేక చాలా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ అంకాపూర్ రైతులను చూసి వ్యవసాయం నేర్చుకోవాలని సీఎం గారు పదే సభలలో చెప్తారు. కానీ ఇక్కడ అంకాపూర్ రైతులే వ్యవసాయంని ఎందుకు చేస్తున్నాం అనే ఒక బాధ కల్పించే పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి పరిస్థితి రావద్దు అంటే యూరియాని యాప్ల ద్వారా కాకుండా నేరుగా సొసైటీని యూనిట్ గా తీసుకొని ఇవ్వమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. యాప్ ద్వారా యూరియా పంపిణీ నిలిపివేయాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. యూరియా సమస్యపై బీఆర్ఎస్ నాయకులు పోరుబాట పట్టారు. ఆర్మూరు, బాల్కొండ, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈ వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతుల్లో అవగాహన కల్పించిన తర్వాత ఈ విధానం తెస్తే బాగుండేదని అంటున్నారు. అందరు డబ్బా ఫోన్లు రైతులకు ఉంటాయి, దాంట్లో యాప్ ఉండదు. స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళకి సగం మందికి తెలియదు ఎట్లా వాడాలి. ఫోన్ తెలుసుకొని పోతే నిమిషంలోనే మొత్తం అయిపోతుంది, జీరో బ్యాలెన్స్ వస్తున్నది. ఫోన్ వచ్చిన వాడన్నా కానీ సంతోషపడదామా అంటే వాడికి 1 సంచి 2 సంచులు మాత్రమే. ఆ 1 సంచి 2 సంచులు పోయి ఏడన్నా ఒక ఊరు ఇంకో ఊరోళ్ళ వలుపుతున్నది. ఆ ఊర్లకు పోయి సంచులు తీసుకుందామంటే ఆ ఊరోళ్ళు కొట్లాడుతున్నారు. బయట ఊరోళ్ళు మా దగ్గరికి ఎట్లా వచ్చి ఎట్లా తీసుకుంటున్నారు, వాళ్ళు కొట్లాడుతున్నారు. అట్లా 10 సార్లు పోవాల్సి వస్తున్నారు. అంటే రైతుని ఏం చేద్దామని రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ మండిపడుతోంది. యాప్ అమలుకు అంత తొందర ఏమొచ్చిందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నిస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకు ముందు ఏ రకంగా అయితే ఇస్తుండనో ఇమీడియట్గా తక్షణంగా అదే రకంగా సరఫరా చేయాలి. ఫస్ట్ మీరేమైనా ఇంప్లిమెంట్ చేసుకునేది ఉంటే ఒక జిల్లాలను, ఒక మండలంలోనో, 4 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి. అది పాస్ అయితే దానివల్ల ఆ మండలంలో ఉన్న రైతులకు ఉపయోగపడతాయి. తీసుకొచ్చి రాష్ట్రాన్ని, రైతు శ్రేయస్సుని అమ్ముకోవద్దు. మరోవైపు జిల్లా అధికారులు మాత్రం ఈ విధానం సజావుగానే సాగుతోందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదని చెబుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు గీత దాటితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మన ఖరీఫ్ కోసం నాటేస్తున్నారు. దాంట్లో భాగంగా యూరియా సంబంధించిన, సరఫరా సంబంధించిన, లేదా విక్రయ సంబంధించిన, లేదా యాప్ సంబంధించిన సాంకేతిక ఇష్యూస్లు కూడా ఎలాంటివి సమస్యలు లేవు. మేము రైతులతో కోరేది ఏంటంటే, మనం లాస్ట్ రబీ సీజన్లో కూడా ఈ యాప్ని వాడుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటివి ఇష్యూస్ రాకుండా చాలా సమర్థవంతంగా దీన్ని వాడుకోగలాము. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగాలి. రైతులు అదేవిధంగా డీలర్స్ మాకు సపోర్ట్ ఇవ్వాలి. సకాలంలో ఎరువులు అందించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి కొరత ఏర్పడినప్పుడల్లా రైతులు సొసైటీలపై దాడులు, అధికారులపై ఒత్తిళ్లు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి యాప్ విధానంలో రైతులకు అవగాహన లేకపోవడం వల్ల చివరి రోజుల్లో ఒత్తిడి పెరిగే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకొని పాత సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.